నా పేరు ఎం చంద్రశేఖర్ రెడ్డి. 8687లో ఇక్కడ బీపీడీ చేశాను. ఇక్కడ మా గురువులు శంకర్ రెడ్డి సారు, మరియు పీకే సుబ్రహ్మణ్యం సారు, మరియు గోపాల్ రెడ్డి సార్ గారు, మిగతా స్టాఫ్ అంతా నా నమస్కారాలు. నేను 8687 ఇక్కడ చదివేటప్పుడే నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు కూడా ట్రైనింగ్ క్లాస్ అంటే దసరా హాలిడేస్లో నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు జాబ్ వచ్చేసి 10 ఇయర్స్ తర్వాత, అప్పుడు ఎన్టీ రామారావు గారు ఫిలప్ చేయలేదు పోస్టులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పీఈటీ పోస్టులు అనేది అప్పుడు బాగా ఫిలప్ చేశారు. అప్పుడు ఆ డిఎస్సిలో 96 డిఎస్సిలో పోస్టు. తర్వాత పీఈటీగా అక్కడ జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్కే మళ్ళీ ఫిజికల్ డైరెక్టర్గా తొందరగా ప్రమోషన్ వచ్చింది. అంటే 2000లో ప్రమోషన్ తీసుకున్నాను. తర్వాత 20 ఇయర్స్కు మళ్ళీ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని రిటైర్డ్ అయినాను. నాకు 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. కూతురు వాళ్ళు వచ్చేసి బెంగళూరులో ఉన్నాడు, హౌస్ మేకరు నా కూతురు. అల్లుడు వచ్చేసి బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తాడు. కుమారుడు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నా కొడుకు 2 పిల్లలు, 2 కొడుకులే. కూతురుకు ఒకటే కూతురు. ఇంకా నాకు చాలైనా ఒకరే చాలు, ఇప్పుడు మేము పెంచలేము సాకలేము అంటే పాప అది చెప్పింది. దిస్ ఈజ్ నా ఓకే. నాది నేటివ్ వచ్చేసి ఆర్లగడ్డ. అప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా అనేది ఇప్పుడు సపరేట్ అయింది, నంద్యాల జిల్లా అయింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు, యూజీడీ పీఈడీ. ప్రస్తుతానికి కాంట్రాక్టర్లో ఉన్నాను. థ్యాంక్ యూ. యూజీడీ చేశాను, తర్వాత బీపీడీ ఇన్ ఔరంగాబాద్, ఎంపీడీ ఇన్ ఔరంగాబాద్. I served 10 years in CBSE schools. Then I left and I went as a contractor in electrical engineering services in Hyderabad. Thank you, sir. Next, madam, please, one by one come over here. నేను 88లో జాయిన్ అయిన సెంట్ ఫ్రాన్సిస్ వెంకటగిరి సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 30 ఈసీ చేసినాను. 2018 వరకు చేశాను. విజయలక్ష్మి, వెంకటగిరి. 2 పాపలు, ఒక పాప ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఇంకొక అమెరికాలో. నెక్స్ట్. సభకు నమస్కారం. ముఖ్యంగా మా గురువులైన సుబ్రహ్మణ్యం సార్కి, గోపాల్ రెడ్డి సార్కి, శివశంకర్ రెడ్డి సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మేము జీవితంలో మర్చిపోలేని కాలేజీ ఇదే. ఇప్పుడు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు దగ్గర 37 ఇయర్స్ తర్వాత చూసుకుంటుంటే మాకు అమ్మాయిలు అయితే గుర్తున్నారు, కానీ ఒకే హాస్టల్లో ఉన్నాం కాబట్టి జెంట్స్ అయితే మాకు ఎవరు తెలియదండి. ఇప్పుడు కొత్తగా పరిచయాలు, చిన్నపిల్లలు పరిచయం చేసుకున్నట్టు మీరెవరు అని తెలుసుకోవాల్సి వస్తుంది. నా పేరు వనజ. నేను 2000 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నాయుడుపేట గర్ల్స్లో పీడీగా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్. పెద్ద బాబు సెటిల్ అయిపోయి బెంగళూరులో ఉన్నాడు, చిన్న బాబు ఇంకా జాబ్లో సెటిల్ కాలేదు. మేడం, అప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లుంటే అసలు మీ అమ్మాయిలు తింటే చూసేది కాదు, అబ్బాయిలు తింటే చూసేవాళ్ళు కాదు. మాట్లాడడం అవసరం లేదు, చూడడంలోనే అందుకనే మేడం చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒకరినొకరు చూసుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏదో ఫోటోలు చూసుకొని మన దగ్గర మ్యాగజైన్ ఉంది కాబట్టి దాన్ని చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా మా గురువు గారైన సుబ్రహ్మణ్యం సార్, శివశంకర్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్కి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మంచి క్రమశిక్షణతో మాకు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చినారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇన్స్పెక్షన్కి వచ్చి ఎవరైనా అయితే ఎక్కడ చదివినావమ్మా అంటే ఆర్సీపీఏ అంటే నో రిమార్క్స్ అని అనేవాళ్ళు అనమాట. నా పేరు జ్యోతిలక్ష్మి, నేను మదనపల్లిలో ఉంటాను. నాకు ఒక పాప బాబు. అమ్మాయి ఈఎస్ఏలో ఉంటుంది, బాబు సాఫ్ట్వేర్ బెంగళూరు. నేను పుంగనూరు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. నా పేరు రమణి అండి. అందరికీ నమస్కారం సార్. మాది వైజాగ్ అండి. నేను అక్కడ ప్రైవేట్ స్కూల్లోనే వర్క్ చేశాను. నాకు ఒక పాప బాబు. బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్, పాప యూఎస్లో అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సంపూర్ణ మేడం. పూర్ణమ్మ, యూజీడీ పీఈడీ. నేను యూజీడీ పీఈడీ చేస్తాను. 98 డిఎస్సిలో సెలెక్ట్ అయినాను. డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకు. పీలే
పిల్లర్ గర్ల్స్ హై స్కూల్ దొరికింది. అన్నమయ్య జిల్లా, ప్రజెంట్ అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. 2009 టైంలో హైదరాబాద్లో నేను బీపీడీ చేశాను. ప్రమోషన్స్ వస్తాయని ఉద్దేశంతో మళ్ళీ నాకు 2017లో మళ్ళీ ప్రమోషన్ తీసుకున్నాను. మళ్ళీ కలికిరిలో పక్కన స్కూల్లో నాకు రెండే స్కూళ్ళు, పిల్లేరు గర్ల్స్ హై స్కూల్, కలికిరి గర్ల్స్ హై స్కూల్. మళ్ళీ పిల్లేరు గర్ల్స్ హై స్కూల్లోనే ప్రజెంట్ స్కూల్ సార్ నాది. నాకు 27 ఇయర్స్ సర్వీసు. 2027 డిసెంబర్కు రిటైర్ అవుతాను. నాకు ఇద్దరు బాబు పాప, ఇద్దరు సాఫ్ట్వేర్లు బెంగళూరులో చేస్తారు సార్. ఇద్దరు మీ అందరికీ నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి, ఇక్కడికి రానటువంటి లెక్చరర్స్కి, వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ ట్రైనింగ్తో నేను నిజంగా ఈరోజు నిలబడుకొని ఒక ఫ్యామిలీ పరంగా కానీ, సమాజంలో కానీ, స్కూల్లో కానీ మేము ఎక్కడా కానీ ఒక్క చెడ్డ పేరు తెచ్చుకోకుండా మీకు మంచి పేరు తెస్తూ మీకు మా ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చుకొని మేము జాబ్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పుకుంటాను సార్. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోము సార్. సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ రన్ ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ సుజాత మేడం ఫ్రమ్. నా పేరు సుజాత. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకుండా చాలామంది ఉంటారు. బట్ వచ్చి ఆర్సీపీ కాలేజీ గురించి చెప్పాలంటే భయంకరమైన హిస్టరీ ఉంది ఈ కాలేజీకి. ఈ కాలేజీలో చదివిన దానివల్ల ఈ రోజుకి కూడా మనం ఎక్కడికి పోయినా కూడా ఒక గుర్తింపు ఉంది. దానికి కారణం వచ్చి మన లెక్చరర్స్ అందరూ, మన పరమేశ్వరం సార్ ప్రిన్సిపల్ సార్, మన శివశంకర్ సారు, గోపాల్ సారు, సుబ్రహ్మణ్యం సారు, యోగు సారు, అరుణరాజ్ సారు, వాళ్ళు వచ్చి సుభద్రమ్మ, ఎలిజబెత్ మమ్మ, వీళ్ళందరూ కూడా. ఇంకోటి వచ్చి ఈ పరమేశ్వరం సార్ అయితే మమ్మల్ని ఎట్లా పీడించేవాళ్ళు అంటే భయంకరంగా పీడించేవాళ్ళు. ఆయన డిసిప్లైన్ అంటే ఆయనే డిసిప్లైన్. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుకోకూడదు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడకూడదు, ఒకే ఊరి నుంచి వచ్చింటే కూడా మాట్లాడుకోకూడదు అంటారు ఆయన. అది ఎట్లా, అది ఏం న్యాయం అది? ఇప్పుడైతే ఇప్పుడు 1వ క్లాస్ పిల్లలే వెంటనే వచ్చింది ఎవరు వాళ్ళ ఊరు వాళ్ళు, ఎవరు వాళ్ళ డెస్క్ మెట్, ఎవరు వాళ్ళ రూమ్ మెట్ అనే మాదిరిగా ఉన్నారు. మమ్మల్ని మాత్రం ఇక్కడ వీళ్ళు బాగా టార్చర్ పెట్టినారు. ఇక్కడ భయంకరంగా ఏడిపించినారు, ఇట్లా అట్లా ఏడిపించలేదు. మేము అయితే ఈ కాలేజీకి ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఒక ఐడెంటిఫికేషన్ మాత్రం కన్ఫామ్గా ఉంది. నేను వచ్చి చెన్నైలో ఉంటాను. నేను ఇక్కడి నుంచి పోయి 91లో జాబ్లో జాయిన్ అయినాను. కానీ యూజీడీ పీరియడ్ చదివినాక అక్కడ నన్ను చాలా వాళ్ళు టార్చర్ చేసినారు. యాక్చువల్గా చెప్పాలంటే తమిళనాడు గవర్నమెంట్ ఈ సర్టిఫికేట్ వచ్చి నాకు అక్కడ ఎవాల్యుయేషన్ అవనే లేదు. యూజీడీ పీరియడ్ అంటే ఏదో కొత్తగా ఏదో నేను చదువుకొని వచ్చినట్లుగా చెప్పినారు వాళ్ళు. మళ్ళీ నేను కూడా వదలలేదు. నేను 8 ఇయర్స్ శాలరీ లేకుండా వర్క్ చేసినాను. అందరూ వచ్చి మా హస్బెండ్ కానీ, మా ఫ్యామిలీ కానీ, నా జాయింట్ ఫ్యామిలీ, మా వాళ్ళందరూ నన్ను బాగా కోఆర్డినేట్ చేసినారు. మా హస్బెండ్ కూడా కొన్ని రోజులు నాతో పాటు తిరిగినారు. ఇంకా నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంటే ఒప్పుకుంటే పనికి పో, లేకుంటే నువ్వు పోకుండా మనకేం అవసరం ఏం లేదు అన్నారు. అట్లా జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ వైఎంసీలో బీపీఎడ్, ఎంపీఎడ్ 2 చదువుకున్నాను. ఇది ఫినిష్ చేసుకొని వచ్చినాను. మళ్ళీ నాకు మొత్తం 8 సంవత్సరాలు జీతం కానీ, నా సర్వీస్ కానీ ఏది కూడా వృధా పోలేదు, అన్నీ వచ్చినాయి. మా స్కూల్లో నేను 34 సంవత్సరాలు వర్క్ చేసినాను. మా మేడమ్స్ కానీ, మా ప్రిన్సిపల్ కానీ అక్కడ తమిళనాడులో ఉంటే కూడా నా స్కూల్ వచ్చి తెలుగు ఎయిడెడ్ స్కూల్. నాకు ఆంధ్రాలో ఉండే మాదిరే ఉంటుంది. నా తెలుగు అంతా అక్కడ ఏం పనిచేయింది. మా మేడమ్స్ అంతా వచ్చి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ వాళ్ళు, నన్ను అందరూ వాళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్ అని నన్ను బాగా గేల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం సుజా నువ్వు ఏం తెలుగు మాట్లాడుతున్నావు, నీ తెలుగు ఏం బాగాలేదంటారు వాళ్ళు. అయినా నో ప్రాబ్లం, నేను అట్లే వాళ్ళతోనే పనిచేస్తున్నాను. 32 ఏళ్ళు నా ఫుల్ సర్వీస్ ఫినిష్ చేసి May 31 నేను రిటైర్డ్ అయినాను సక్సెస్ఫుల్గా. మా హస్బెండ్ వచ్చి ఆల్డే రిసార్ట్స్ దీంట్లో అంతా పనిచేస్తారు. ఇప్పుడు జస్ట్ మా హస్బెండ్ వచ్చి కరోనా తర్వాత షిర్డీ సాయిబాబా టూర్స్ చేస్తారు. నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చి డెంటిస్టే, బెంగళూరులో ఉంటుంది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఒక అబ్బాయి ఉంటాడు. ఈ కాలేజీ మాత్రం నేను ఎక్కడున్నా ఈ ప్రపంచంలో నేను ఉండేంత వరకు రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిసిప్లైన్ లైఫ్లోనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను. అదే మాదిరిగా మా కాలేజీలో, మా స్కూల్లో కూడా మా హెచ్ఎం కానీ, మా పీటీ టీచర్లు కానీ, మా సబ్జెక్ట్ టీచర్లు కానీ, నా జోన్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే, ఆ తెలుగు అమ్మావా అంటే, మా స్కూల్లో అంటే తెలుగు వాళ్ళు కదా మేము, మిగతా వాళ్ళంతా తమిళ వాళ్ళు, మా స్కూల్ మాత్రమే తెలుగు స్కూల్ కాబట్టి அந்த டீம்னா கரெக்டாக இருக்கும். அவங்க கரெக்டாக எல்லா டேட் ஆஃப் பர்த் எல்லாம் பார்த்து தான் கூப்பிட்டு வந்திருப்பாங்க
అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. దానికి అంతా కారణం వచ్చి ఈ కాలేజీలో నేను చదువుకునే దానికి ఈ ధైర్యము ఇవన్నీ అక్కడ ఉన్నాయి. నేను లాస్ట్ ఫిల్ వరకు ఒక్కరోజు కూడా స్కూల్కి కానీ ఎక్కడికి కానీ ఒక ఫంక్షన్ అంటే 6:30 ఫంక్షన్ అంటే 6 o'clockకే ఉండేదాన్ని. అది నాకు బాగా అది అలవాటైపోయింది. అది ఎంత బస్సులు పట్టో ట్రైన్ పట్టో ఎట్లయినా సరే పిల్లల్ని తీసుకుపోయేదాన్ని, నేను పోయేదాన్ని, సక్సెస్ఫుల్గా చేశాను. ఎక్కడికి పోయినా నాకు వచ్చి యోగి సారు సుబ్రహ్మణ్యం సారు చాలా జ్ఞాపకం వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉంటే మన క్లాస్లో మనకేమో ఏం అర్థం అవ్వదు, వాళ్ళు ఏం చెప్తున్నారు. అయితే మేము వాళ్ళని బాగా కిండా చేసుకునేవాళ్ళము. అమ్మా వీళ్ళు ఏందబ్బా తమిళ్ మాట్లాడుతున్నారు మన ఆంధ్రాకి వచ్చని. కానీ నేను కూడా ఇప్పుడు తమిళనాడులో ఉండేటప్పుడు నేను అక్కడ తెలుగు మాట్లాడుతుంటే ఇప్పుడు మా స్కూల్ రీసెంట్గా 10 yearsగా తమిళ్ స్కూల్ అయిపోయింది. నేను తమిళ్ మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను కిండల్ చేస్తుంటారు పిల్లలు. అప్పుడు నాకు సార్ వాళ్ళు మాత్రం ఎప్పుడు జ్ఞాపకం వచ్చేవాళ్ళు. సో ఇక్కడ జెంట్స్ చెప్పాలంటే జెంట్స్ వచ్చి నాకు ఎవరు చాలామంది ఇక్కడ గుర్తు తెలవలేదు. మీరు చాలా మారిపోయారు. అంతా ఏమో బట్టతలలు పెట్టుకొని ముసలి వాళ్ళు లాగా ఉంటారు, మేమేమో అట్లే ఉన్నాము. కానీ మీరే చాలా మారిపోయారు. ఇలా ఈ ఫంక్షన్ మాత్రం నేను అనుకోలేదు ఇంత బాగానే. ఫస్ట్ చంద్రశేఖర్ ఫోన్ చేశారు, ఇట్లా మేము ప్లాన్ చేస్తున్నాము, మనం మళ్ళీ కలుసుకుంటామా 38 ఏళ్ళ తర్వాత అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా కలుసుకునేందుకు ఫంక్షన్ బాగా జరిగింది. చాలా హ్యాపీ. ఇక్కడున్న కొత్త ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మాకు తెలియదు, మీరేమనుకోద్దండి సార్, సారీ సార్. అందరు టీచర్లు డయాస్ మీద ఉండే అందరు టీచర్లకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ కాలేజ్ చాలా క్యాంపస్ చూస్తేనే అయ్యో మనం చాలా మిస్ అయినాం అనిపిస్తుంది. కానీ నేను వైఎంసీలో చదువుకున్నాను సార్, బీప్రెడ్ ఎంప్రెడ్. అప్పుడు ఇదే సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. బట్ వచ్చి చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ నా కాలేజీకి వచ్చి నేను ఈరోజు ఇక్కడ ధైర్యంగా నిలుచుకొని ఇదంతా మాట్లాడిన దానికి చాలా దీనికి అంతటికీ కారణం మన స్టూడెంట్స్. మన స్టూడెంట్స్ ఉన్నాం, ఇప్పుడు టీచర్లు అయ్యాం, మళ్ళీ మనం ఇప్పుడు ఇదిగా అయిపోతుంది. ఈ కాలేజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిసిప్లిన్, పంక్చువాలిటీ యాజ్ వెల్ యాజ్ రెగ్యులారిటీ, అదే మేడం గురించి చెప్పడం. ఎక్కడైనా పంక్చువల్గా ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సుజాత మేడం గారి హస్బెండ్ 1 minute మాట్లాడతాడు. Good morning to all of you. Respected Senior Principal Sir, Chief Guest of the program, and other dignitaries on the stage, and all the 86, 87 celebrities. You are celebrities. You are celebrities. You are, after nearly 1.5 generations you are meeting, which is supposed to be a miracle. It is in the hands of God which this program has happened. The people who have inspired this program, salute them. I salute all of the people who have inspired this program. It's a great inspiration. It's history. I hope this thing happens quite often, and I should not tell you that it should happen every year or force you to happen. It should happen naturally. And one more request from all of you is keep the fire burning. Keep the fire burning. All the students who are sitting there, keep the fire burning. 3 cheers to RCI College, Royal Sima College. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray! Thank you sir for your kind words. Next. అందరికీ నమస్తే అండి. నా పేరు దేనిలా ప్రసాద్. మితినే నేనేం జాబ్ చేయడం లేదండి, ఎట్లా మాట్లాడేది తెలియదు. హౌస్ వైఫ్గానే ఉన్నాను. 2 పిల్లలు, ఒకరి పైన ఉన్నారు, 2 ఇక్కడే ఉన్నారు, ఫారెన్లో ఉన్నారు. ఈ కాలేజీలో ట్రైనింగ్ అయింది నేను 2 పిల్లలు పుట్టినాక. నాకు ఇక్కడ ఈ కాలేజీలో డిసిప్లిన్ అనేది నేర్పించింది ఫస్ట్ డాక్టర్ పరమేశ్వరరావు సారు, మా మేడమ్స్, మా సార్లు అందరూ అనమాట. ఆ డిసిప్లిన్తోనే ఇంతవరకు లైఫ్ నేర్చుకొని వచ్చినానండి. ఐఎమ్ 68. చాలా అనుకుంటానండి. అలాగే థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ శ్రీశైలం నుంచి వచ్చినానండి. దోనాల్ అనే ప్లేస్లో ఉంటాము. మా వారు అక్కడే సెటిల్ అయిపోయినారనమాట, అందుకు అక్కడ ఉంటాము. యాక్చువల్లీ మై నేటివ్ ప్లేసెస్ కడప అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు ఉమాదేవి, నర్సరావుపేట. నేను థర్డ్ జూనియర్ కాలేజీలో పీఈటీగా చేస్తున్నాను. నేను చదువుకున్నది కూడా అదే స్కూల్ అండి. నేను 4th క్లాస్ నుండి 10th క్లాస్ దాకా అదే స్కూల్లో చదువుకున్నాను. మా గురువు గారు, నేను ఫస్ట్ సెంట్ ఆన్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేస్తున్నప్పుడు మా గురువు గారు దానా యజమతి గారు చూసి ఆ స్కూల్కి పిలిపించుకున్నారు.
నేను తర్వాత అదే స్కూల్లో 92 నుంచి 98 వరకు కూడా అనేట్లో చేశాను. తర్వాత 98లో అప్రూవల్ అయింది. అక్కడ నుండి ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నాను. ఎయిడెడ్ స్కూల్ అది. నేను చదువుకున్న స్కూల్ కాబట్టి నాకు చాలా సంతోషం. అక్కడంతా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇప్పటిదాకా అక్కడ చూస్తూనే ఉన్నాను. నేను అదే ఊళ్ళో ఉంటాను కూడా, నర్సరావుపేటలోనే. మా అమ్మ నాన్న అందరూ అక్కడే ఉంటారు, నేను అక్కడే ఉంటాను. ఇక్కడ ఆర్సిపి గురించి చెప్పాలంటే ఈ కాలేజ్ గురించి నాకు అసలు తెలియదండి. మా అక్క బ్యాంక్లో చేసేటప్పుడు ఒక మాస్టర్, మా అక్క క్లాస్మేట్ ఒక చెప్పారనమాట, ఇక్కడ కాలేజ్ ఉంది ఇట్లా. మేము ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఛాంపియన్ని, మా అక్క కూడా ఛాంపియన్ అక్కడ. అయితే అక్కడ తన క్లాస్మేట్స్ ఉండి ఇక్కడ ఉంది కాలేజీ, అక్క బీపీడీ చేయించండి అంటే అప్లికేషన్ తీసుకొని వచ్చారు పాలరాజు గారు. నేను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాం అనమాట. మాకేం తెలియదు. మా నాన్నగారు ఫార్మరు, మా అక్క ఒక్క ఎంప్లాయ్ ఉండేది బ్యాంక్లో చేస్తూ. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత బీపీడీలో జాయిన్ అవ్వడము అదే మాకు జీవనాధారంగా కూడా మారిందని చెప్పొచ్చు. ఒక 10 months కోర్సు, అంతకుముందు ఎంతన్నా చదవనివ్వండి, మనం ఓన్లీ 10 months, ఇప్పుడు 2 years కానివ్వండి, ఈ 10 months కోర్సే మనకి అంత జీవనం అంత ఇస్తుందన్నమాట. దాదాపుగా మనం జీవితాన్ని నడిపిస్తున్నాం ఈ 10 months కోర్సు. ఈ 10 months కోర్సులో మనం నేర్చుకుంది ఏంటి అంటే, సార్ని అందరూ అంటున్నారు, పరమేశ్వర రంగాబస్తు అందరూ ఇట్లా పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అసలు ఎవరో తెలియదు ఇక్కడ మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరెవరు ఆ ఫేస్లు చూసి పోల్చుకుంటున్నాం. ఆ ఫేస్లు చూసి పోల్చుకుంటున్నాం. పెద్ద అయిన తర్వాత ఇలా ఉన్నారు అని పోల్చుకుంటూ అందరూ ఎవరన్నా కానీ పరమేశ్వర గారిని అనేస్తున్నారు. ఏమిటంటే ఎవరి ఫేస్లు ఎవరికి తెలియకుండా చేసింది ఎవరంటే పరమేశ్వర గారు. మాకు ఇంకా నరకం ఏంటంటే గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి వాళ్ళకి బస్సులో కూడా ప్రయాణం. బస్సు దిగిన ఆయనే, ఎక్కిన ఆయన, ఇంకా అసలు తెలియదు. ఇంకా నల్గొండ వీళ్ళు కొంచెం వెళ్ళేటప్పుడు బస్సులన్నా మాట్లాడుకునేవాళ్ళేమో. మాకు బస్సు దిగిన ఆయనే మాతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు. నర్సరావుపేటలో దిగడం, మళ్ళీ రావడం పోవడం తప్పితే మాకు ఎవరూ తెలియదు. ఇక్కడ తర్వాత సర్వీసుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకళ్ళు పరిచయం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఆ ఫొటోస్ చూసి పోల్చుకొని పలానా అని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నామంటే ఒక కుటుంబ సభ్యులలాగా మాట్లాడుకుంటున్నాం. ఇదే కుటుంబ సభ్యులమే మనందరము ఆర్సిపి ఫ్యామిలీ లాగా ఇంకా ముందు కూడా కొనసాగించుకుంటూ మనందరము కలిసి ఇంకా ఉన్న లైఫ్ని కూడా ముందుకు నడిపించుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, ఈ ఆర్సిపి ఇచ్చిన మాకు నేర్పిన డిసిప్లిన్ అనేది మాత్రం మేము జీవితాంతం కొనసాగిస్తూ ఉంటామని. సి ఓబులమ్మ, మాది జమ్మలమడుగు దగ్గర పెద్దపసల సార్ నాది. నేను పనిచేసేది జెడ్పిహెచ్ఎస్ మోరగుడి జమ్మలమడుగు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చేసి కోల్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ చేస్తున్నాడు. అమ్మాయికి ఈ మధ్యనే రీసెంట్గా IIT తిరుపతి సీట్ వచ్చింది, త్రిపులి. నేను సార్ గోపాలరెడ్డి సారు మాకు సబ్జెక్ట్ పరంగా నాకు బాగా గుర్తుండారు. అనాటమీ బాగా చెప్పేవాళ్ళు సారు. గోపాలరెడ్డి సారు అనాటమీ, హ్యూమన్ బాడీ గురించి మొత్తం నాకు ఇప్పటికి కూడా నోటెడ్ సార్. సబ్జెక్టు కూడా చెప్తుంటా సార్ నేను అప్పుడప్పుడు స్కూల్లో. సుబ్రహ్మణ్యం సారు యోగా క్లాసులు బాగా ఇప్పటికి కూడా గుర్తుండాయి. సర్వాంగాసనాలు అవి చేస్తున్నాను. శివశంకర్ రెడ్డి సారు హిస్టరీ చెప్పేవాడు. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇప్పటికి కూడా గ్రీకుల గురించి, సోషల్ కూడా పిల్లలకి ఎప్పుడన్నా నేను గుర్తు చేస్తాను సార్. మీరు చెప్పినది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది సార్. మల్లేశ్వరి, మాది ఉండవల్లి గ్రామం, అంటే రాజధాని గ్రామం అన్నమాట. నాకు ఒక బాబు ఫార్మాలో QAగా చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. కొన్ని సంవత్సరాలు చేశాను, తర్వాత మానేశాను ఆరోగ్య రీత్యా. అదండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వేదికను అలంకరించినటువంటి మా గురువులకు, ప్రజెంట్ పని చేస్తున్నటువంటి లెక్చరర్స్కు, ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక మై నేమ్ ఈజ్ జాస్లిన్. నా నెగిటివ్ వచ్చేసి ప్రొద్దుటూరే. లోకల్గా ఉండి కూడా నేను హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు యూనిఫామ్లో పోవాలి, టైంకి అటెండ్ కావాలి.
మరి డిసిప్లిన్ పాటించాలంటే హాస్టల్లోనే ఉండడం మంచిదని చెప్పేసి నేను గర్ల్స్ హాస్టల్లో ఉండి యూజీడీ పీఈడీ చేశాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత జమ్మలమడుగులో ఉంటున్నాను. మా మామగారు కూడా ఒక స్కూల్ రన్ చేసేటోళ్ళు. దాంట్లో 5 years పనిచేసిన తర్వాత నాకు ఎయిడెడ్ స్కూల్లో అవకాశం వచ్చి నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఇంకా నాకు 1.5 years సర్వీస్ ఉంది. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ చనిపోయారు. అప్పటి నుంచి 1 year నుంచి కూడా మరి ఇక్కడ ఈ ప్లాన్ గురించి అందరూ ఫోన్లో కాంటాక్ట్ చేసి మరి ఎంతో మరి గ్యాదర్ కావడానికి మరి కృషి చేస్తున్నారు. ఈ యొక్క రీయూనియన్ విషయంలో మరి యాక్షన్ తీసుకొని మరి అందరినీ ఒక చోట గ్యాదర్ చేయడానికి మరి సహకరించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి క్లాస్మేట్స్కి అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ రీతిగా మరి మనము మళ్ళీ కలుసుకుంటే దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకోవచ్చు, లేదా ఛాన్స్ రాకపోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక సూచన, మన కోసం సమోసాలు టీ వెయిట్ చేస్తుంది. ఇంకా ఉండేటువంటి వారు తక్కువ సమయంతో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకొని మన గురువర్యులకు మరియు మా కొలీగ్స్ అందరూ కూడా మళ్ళా సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేసుకోవాలంటే అందరూ కూడా తక్కువ సమయంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. నా పేరు మంజుల కళావతి. నేను 86, 87లో ట్రైనింగ్ అయిపోయింది. 88లో మ్యారేజ్ అయింది. 89లో జాబ్ వచ్చింది. సిఎస్ఐ ఎయిడెడ్ స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను. మా వారు వచ్చేసి పాస్టర్గా పనిచేస్తారు. మాకు 2 మగపిల్లలు, 2 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మా కోడళ్ళు కూడా సాఫ్ట్వేర్సే. హైదరాబాద్లో పిల్లలు 2 ఉంటున్నారు. మేము ఇక్కడ చక్కటి క్రమశిక్షణ నేర్చుకున్నాము, చక్కటి అవగాహన నేర్చుకున్నాము, మంచి జ్ఞానాన్ని నేర్చుకున్నాం, ఎలా మెలగాలో ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాం. తర్వాత మా సార్లు ఇక్కడ ఉన్నారు, శివశంకర్ రెడ్డి సార్ గారు, సుబ్రహ్మణ్యం సార్ గారు, తర్వాత ఇంకా చాలామంది లెక్చరర్స్ ఉండేవాళ్ళు. అరుణ్ రాజ్ సార్ గారు, యోబో సార్ గారు, తర్వాత సుందరి మేడం డ్యాన్స్ నేర్పించేవాళ్ళు చక్కగా. తర్వాత పద్మావతి మేడం అనుకుంటా, సుభద్రమ్మ మేడం గారు ఉండేవాళ్ళు. తర్వాత యాగ్నెస్ మేడం గారు కూడా ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ మేము చక్కటి క్రమశిక్షణతో, చక్కటి అవగాహనతో మా స్కూళ్ళల్లో ఇలాగే క్రమశిక్షణతో పిల్లల్ని పెంచడానికి, వాళ్ళను క్రమశిక్షణలో ఒక స్థాయికి తీసుకొని రావడానికి మేమెంతో కృషి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ అందరికీ కూడా చాలా వందనాలు. థ్యాంక్ యూ. గురుస్వామి ఫ్రమ్ మరగొండ, చిత్తూరు డిస్ట్రిక్ట్. స్వామి అరకొండ, ఆయన వైఫ్ వచ్చి ఇద్దరు కొడుకు ఒక కూతురు. ఆ అబ్బాయి వచ్చేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 30 years చేశాను. ఇప్పుడు కలిసి ముందర పెట్టరా. గురుస్వామి గారు దగ్గర 15 మంది డిఎస్పీ దగ్గర పనిచేశాడు. వాళ్ళకు దగ్గర డ్రైవర్ గాను మంచి ఫాలోవర్గా బాగా పనిచేశాడు. 15 మంది డిఎస్పీ దగ్గర. చాలా సంతోషం. నేను కూడా చిత్తూరు పోయినప్పుడు నాకు ఇద్దరు ఒక డిఎస్పీని పరిచయం చేసినాడు అప్పుడు. థ్యాంక్ యూ గురుస్వామి గారు. నెక్స్ట్, నాకు ఇంత చక్కటి శిక్షణ ఇచ్చిన మా గురువు గారికి, అదే ఈ కాలేజీలో ఉన్న స్టాఫ్కి, ఈ సమావేశం ఇంత చక్కగా నిర్వహించేందుకు కృషి చేసిన నా కొలీగ్స్కి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసరెడ్డి. నేను చదువుకున్న స్కూల్లోనే 32 సంవత్సరాలు పనిచేసి, తర్వాత ఎయిడెడ్ స్కూల్లో పనిచేసి, ఎయిడెడ్ స్కూల్ నుంచి జిల్లా పరిషత్కి వెళ్ళి
అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ ఇచ్చిన శిక్షణ తోటి నేను చాలా చక్కగా పనిచేశాను. నాకు మంచి పేరే వచ్చింది. ఇంతటి చక్కటి శిక్షణ ఇచ్చిన మా గురువులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను జూన్ 30నే రిటైర్ అయినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి మంచి అథ్లెట్. మా గురుస్వామి సాంగర్ హౌస్ క్యాప్టెన్, అప్పుడు మంచి ఛాంపియన్, కాలేజీ ఛాంపియన్గా వచ్చి. నెక్స్ట్ మల్లేష్ గౌడ్ ఫ్రమ్ నిజామాబాద్. సభకు వందనాలు. ఈరోజు ఆర్సిపి కాలేజీలో మరి గెట్ టుగెదర్ కార్యక్రమానికి మన గురువులైనటువంటి గోపాల్ రెడ్డి సార్ గారికి, అలాగే సుబ్రహ్మణ్య సార్ గారికి, శివశంకర్ సార్ గారికి, మరియు ఆర్సిపి కాలేజ్ లెక్చరర్స్కి, ప్రిన్సిపల్ గారికి, మరియు మా బ్యాచ్లో మరి చదువుకొని మరి ఇక్కడే ఫిజికల్ డైరెక్టర్ ఆర్సిపిలో లెక్చరర్గా పనిచేస్తున్న శంకర్ రెడ్డి గారికి, మరియు మా బ్యాచ్మెంట్ బీపీడీ బ్యాచ్మెంట్స్ సోదరి మనలకు అందరికీ నా క్రీడాభివందనాలు. నా పేరు బి మల్లేష్ గౌడ్, నిజామాబాద్ డిస్టిక్. నేను ఓన్లీ ఒక్కరినే అప్పుడు ఈ కాలేజీలో నిజామాబాద్ నుంచి జాయిన్ అయ్యాను సార్. నేను ఈ కాలేజీలో యూజీడీలో జాయిన్ అయ్యాను. నేను మిస్టర్ యూజీడీ అప్పుడు. అయితే ఈ కాలేజీలో మరి ఎన్నో విషయాలు చదువుకొని మరి నేను ఇప్పుడు ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్కింగ్గా ఉన్నాను. మరి నేను వాలీబాల్కు నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉమ్మడి జిల్లాలో. మరి అలాగే మరి ఇక్కడ ఈ కాలేజీలో నేను ఎన్నో విషయాలు నేర్చుకొని క్రమశిక్షణకు మారుపేరుగా ఆర్సిపి కాలేజీ అని నిరూపించడానికి నేను నా ద్వారా ఎంతోమంది విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసినాను సార్. మరి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శిక్షణ వల్ల మరి ఆర్సిపికే కాలేజీకే దక్కుతుందని నేను అనుకుంటున్నాను సార్. అలాగే మరి నాకు 3 పిల్లలు. పెద్ద పాప బ్యాంకులో, కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తుంది. చిన్న పాప యూకేలో పనిచేస్తుంది. అలాగే బాబు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మరి ఈ కాలేజీలో నేను చదువుకొని ఇంత మంచి హోదాలో ఉండడానికి ఈ కాలేజీకి రుణపడతానని తెలియజేస్తూ మరి ఈ కాలేజీ యొక్క ఘనతను ఎప్పుడు మర్చిపోకుండా ఐ నెవర్ ఫర్గెట్ ఆర్సిపి కాలేజ్. దిస్ ఈజ్ మై మదర్ ఇన్స్టిట్యూషన్. ఐ నెవర్ ఫర్గెట్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలంకరించిన మా గురువులు అందరికీ నమస్కారాలు. అలాగే అప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ అందరికి కూడా ఈ ఆహారాన్ని వచ్చినది అందరికీ ధన్యవాదాలు. అలాగే కూడా ఆర్సిపి అంటే పెద్ద బ్రాండ్, అందులో పనిచేసిన సార్లు పెద్ద డిమాండ్, అదే మనకు డిమాండ్. నా పేరు వైకుంఠం. యూజీడీ డిగ్రీ సర్టిఫికేట్ తోటే యూజీడీ చేశాను. సర్టిఫికేట్ లేట్ అవ్వడం వల్ల పీపీడీకి రాలేకపోయాను. యూజీడీ చేశాను. నెంబరు 200. యోగి గారు సార్ 200 సార్ 200 సార్ అనుకోండి. యోగి సార్ పిలిస్తే అయితే 89లో మున్సిపాలిటీలో జాబ్ వచ్చింది ఫిజికల్ డైరెక్టర్గా. అప్పటి నుంచి అదే స్కూల్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి మన జూన్లో రిటైర్డ్ అయ్యాను 30వ తారీఖున. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్ అదే స్కూల్లో. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ, చిన్నతను సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐ. హ్యాపీగా ఇదే డిసిప్లిన్తో నేను నా ఉద్యోగం చేశాను. ఆ డిసిప్లిన్తో నా పిల్లల్ని చదివించాను. వాళ్ళు ప్రయోజనం అయ్యారు. ద క్రెడిట్ గోస్ టు ఆర్సిపి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పొద్దుటూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కుమార్.
దయచేసి అందరూ వచ్చి మాట్లాడవలసిందిగా. గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు మరియు ఈనాటి మా గురువర్యులు మరియు మా బ్యాచ్మేట్స్ కళాశాల విద్యార్థులు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సోమనరసయ్య, సూర్యాపేట జిల్లా వాసులు, గ్రామం అరవపల్లి. నేను 2004లో ఇక్కడ యూజీడీ కంప్లీట్ చేసిన తర్వాత బీపీఎడ్ హైదరాబాద్ కంప్లీట్ చేసి హైదరాబాద్ చేసిన తర్వాత 2004 సంవత్సరంలో ఎస్వి కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ 50 మంది స్టాఫ్ ఉండే. అక్కడ వారికి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి సార్. నేను అడిగాను, మీకు ఇంత శాలరీస్ తక్కువ ఉన్నాయి కదా అంటే, యాజమాన్యం ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్, మరి కనీసం మీరు ఏమి అడగలేరా మేనేజ్మెంట్ అంటే, లేదు సార్ అట్లా అడుగుతాము, మేము అడిగితే మమ్మల్ని తీసేస్తాం. సరే మిమ్మల్ని తీసేస్తాను కదా, నేను ముందుండి మీకు ఇప్పిస్తాను, మీకు ఏమైనా ఇబ్బంది లేదు సార్, మేము తీసేసిన బాగలేదంటే మీరు ముందుండండి, ఆ విధంగా లేదు నేను ముందు నడిస్తే మీకు ఇప్పిస్తా అని మేనేజ్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు శాలరీస్ పెంచగలిగేటట్టు చేశాను. అట్లా నేను 12 సంవత్సరాలు అదే కళాశాలలో పనిచేసి 3 సార్లు వాళ్ళకు శాలరీస్ పెంచే విధంగా నేను చేశాను. ఆ తర్వాత మాతోటి విద్యార్థులు ఏదైతే కళాశాల విద్యార్థులకు టోర్నమెంట్స్ పెట్టి వాళ్ళకు ప్రైజెస్ ఇచ్చేదో, ఈ అధ్యాపకులకు కూడా వీళ్ళకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కావాలి కదా, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటారు. పొద్దున్నదాకా కష్టపడి బోధన చేసి సాయంత్రం ఏదైతే విసుగు చెంది ఉంటారో ఆ గంట సేపు కనుక వీళ్ళు ఈ గేమ్స్లో పాల్గొంటే వాళ్ళు చాలా బాగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్తో మాట్లాడి విద్యార్థులతో సమానంగా వీళ్ళకు కూడా గేమ్స్ నిర్వహించి ఆ 50 మంది స్టాఫ్కు అన్ని గేమ్స్లో ప్రైజెస్ కూడా ఇప్పించిన వాళ్ళు ఆనాటి నుంచి చాలా సంతోషంగా నా వెంట ఉండేవారు ముందుండి. సరే ఈ ప్రోగ్రాము ఈ విధంగా మేమంతా ఆనాటి 86, 87 బ్యాచ్ వాళ్ళందరము కలిసి ఇక్కడికి ఈ వేదిక మీదకి రావడానికి కృషి చేసిన మా మిత్రులు చాలా అభినందనీయులు. వారి కృషి ఫలితంగా అసలు మేము గుర్తించట్లే, మీ ఎవరమో తెలియదు, మా పేర్లు గుర్తించట్లే. మేము అంటున్నాం సార్ నా పేరు సోమనరసయ్య, మీ పేరు సార్ అని అడుగుతున్నాం. అంటే వ్యక్తులు కూడా మారిపోయారు ఈ 37 సంవత్సరాలలో. ఇక ఈనాడు ఎవరు ఏ విధంగా ఉంటారు, ఎవరి బాధలేంది, మంచి చెట్లు అన్నీ తెలుసుకోగలిగాను. ఈ యొక్క అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా అభినందనలు తెలియదు. మా గురువు గారికి నమస్కారాలు, ఇక్కడ స్టేజ్ లెక్చరర్ గారికి నమస్కారాలు, నా తోటి మిత్రులు జెంట్స్ అండ్ లేడీస్కి ధన్యవాదాలు. ప్రస్తుతము ట్రైనింగ్ పొందుతున్న దాసరి లక్ష్మీనారాయణ, మాది నల్గొండ జిల్లా, మా సొంత విలేజ్ అడ్డగూడూరు, మండలం కూడా అడ్డగూడూరే. అయితే ఇప్పుడు నల్గొండ జిల్లా డివైడ్ అయింది కాబట్టి మాది యాదాద్రి భువనగిరి జిల్లా కింద పోయింది. కాబట్టి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళిద్దరు సెటిల్ అయ్యారు. ఇప్పుడైతే నేను మెడికల్ షాపును వ్యవసాయం 2 చేసుకుంటూ ధన్యవాదాలు. వేదికన గురువులకి మిగతా ఇక్కడ స్టాఫ్కి కూడా నా నమస్కారాలు తెలుపుతూ, ఇక్కడికి చేసిన సోదరులందరికీ నమస్కారాలు తెలుపుతూ, నా పేరు ఎల్వి రమణ, విజయనగరం జిల్లా, విజయనగరం నేటివ్ కూడాను. ఇక్కడ 86, 87లో యూజీడీ పీఈడీ చేశాను. ఆర్సీబీ అంటే ఎంత గొప్పతనం అంటే, నేనైతే ఎక్కువ రాజకీయాల్లో తిరిగేవాడిని, ఎప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అయినా స్కూల్కి వెళ్ళే టైంలో నాయకులు అనుకునేవారు, ఆగస్టు 15 అప్పుడో ఎప్పుడో ఏదైనా మనం ప్రైర్ కండక్ట్ చేయడం లేకపోతే గేమ్స్ అప్పుడో అనుకునేవారు. ఈడేట్ చేస్తాడు, ఈడు ఎప్పుడు తిరుక్కొని ఉంటాడు, ఈడిగేట్ వచ్చో అనుకునేవారు. కానీ ఇక్కడ ఆర్సీపీలో పునాది వల్లే ఆ కమెంట్ చూసి తర్వాత ఆ నాయకులు అనేవారు, నీకు ఏంటి రాదు అనుకుంటాను, నీకు ఎంత కమెంట్ ఉందా, నీకు ఎంత ఇది ఉందా అని. అలా జరిగింది. నా సర్వీస్లో కూడా ఇప్పుడు 33 సంవత్సరాలు అయిపోయింది. అయినా
స్కూల్కి వెళ్ళడం తక్కువే, ఎక్కువ డిప్యుటేషన్లు అవి చేసుకుని నేను అలా సర్వీస్ అంతా పూర్తి చేశాను. అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను, హెచ్ఎఫ్ సెక్రటరీ కూడా చేశాను, అన్నీ చేశాను. కానీ మాకు 2 పిల్లలు, పాప బాబు. పాప సాఫ్ట్వేరు, అల్లుడు సాఫ్ట్వేర్ బెంగళూరు, బాబు సాఫ్ట్వేర్ కోట్ల సాఫ్ట్వేర్ చెన్నైలో స్థిరపడి ఉన్నారు. ఇప్పుడంతా నాకు సవ్యంగా ఉంది. ఆర్సీసీపీ బ్రాండ్ అంటే ఎంత దీనిగా ఉండదనేది కూడా అది ఉదాహరణ నేనే. స్కూల్కి వెళ్ళకపోయినా కూడా ఆ బ్రాండ్ మీదే మేనేజ్ అయ్యి వచ్చాను. అది రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు 1986-87 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన సభకు అధ్యక్షత వహించినటువంటి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఆనాటి మన లెక్చరర్స్ అయినటువంటి డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి, డాక్టర్ శివశంకర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన ఈ కాలేజీ స్టాఫ్ అందరికీ, అలాగే మన క్లాస్మేట్ మిస్టర్ శంకర్ రెడ్డి, డాక్టర్ శంకర్ రెడ్డికి, తర్వాత నాతోటి నా బ్యాచ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ చదువుతున్నటువంటి పీపీడీ, ఎంపీడీ, యూజీడీ విద్యార్థులకు నా ఆశీస్సులు. ఆర్సీపీ అంటే మంచి బ్రాండ్ కలిగిన కాలేజీ. ఇదే కాలేజీలో నేను బీపీడీ చదివాను. నా పేరు కె రమేష్. ఒక్క పూట కూడా నేను కాలేజీ మానలేదు. ఎందుకంటే ఎంత అవసరం ఉన్నా సరే, ఇంటి దగ్గర ఇంపార్టెంట్ పనులు ఉన్నా సరే మానుకునే సబ్జెక్ట్ మీద అవగాహన తెలుసుకున్నాను. ఇది అయిన తర్వాత వెంటనే నేను పీటీగా శ్రీకాకుళం జిల్లాలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇదే బ్యాచ్లో కోటేశ్వరరావు కూడా నాతో జాయిన్ అయ్యాడు. 92లో మళ్ళీ గుంటూరు జిల్లాకు వచ్చేయడం జరిగింది. తర్వాత ఎంపీడీ నాగార్జున యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ పీజీ చేశాను, హిస్టరీ కూడా చేశాను. తర్వాత ఆటోమేటిక్గా నేను పీడీ అయ్యాను 2000లో. 2000 నుంచి 2015 తర్వాత హెచ్ఎం అవడం జరిగింది. అదే గురజాల మండలం పులిపాడులో చేశాను. అక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు జిల్లా చేబ్రోల్ పక్కనే పొన్నూరు మండలంలో వెల్లలూరు అని ఒకటి ఉంది. దాంట్లో హై స్కూల్ ప్లస్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నాకు ఇంకా 1.5 year ఉంది సర్వీసు. అయితే దీనంతటికీ కారణం ఇదే కాలేజీలో నాకు ఫౌండేషన్ వేసుకున్నాను. ఎందుకంటే మొక్కాయి వంగనది మోనయ్య వంగన అని ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన విషయం. డిసిప్లిన్ విషయంలో పెట్టింది మీ అందరికీ తెలిసిందేను. అందుచేత ఈ కాలేజీలో మాకు మంచి జీవితాన్ని ఇచ్చింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం చాలా సంతోషంగా, ఆనందంగా, రంగరంగ వైభవంగా ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మన క్లాస్మేట్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నాకు 2 అమ్మాయిలు, 2 కూడా జాబ్లో సెటిల్ అయ్యారు. మా పెద్దల్లుడు స్టేట్ డైరెక్టర్, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ తెలంగాణ. మా చిన్నల్లుడు మంగళగిరిలో డీజీపీ ఆఫీస్లో కమ్యూనికేషన్ ఇంజనీరు. మా చిన్నమ్మాయి వచ్చి సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్. మా పెద్దమ్మాయి ఐఐటి కాలేజీలో ఫ్యాకల్టీ మెంబరు. అందుకని నాకు మాత్రం అంతా ఓకే, బాగా జరిగింది. దానికి మెయిన్ నేను డిసిప్లిన్. ఏ విషయం కూడా ఈ రోజు వరకు కూడా హై స్కూల్కి ఎప్పుడు లేట్గా వెళ్ళలేదు. ఇప్పటికి 36 years కంప్లీట్ చేశాను. ఇంకా 1.5 ఉంది. దేవుడు భగవంతుడు మనందరికీ తోడుగా ఉండి ఆరోగ్య విషయంలో సహాయపడతారని మరొకసారి మన గురువులందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా నా గురువులందరికీ కూడా పాదాభివందనలు చెప్తున్నాను. తర్వాత ఈ కళాశాలను ఇప్పుడు నడుపుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. నా తోటి సహాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. నా పేరు గోరు వీరభద్ర ప్రసాదరావు. పెద్దాపురం నుంచి వచ్చాను, తూర్పుగోదావరి జిల్లా. నేను బీపీడీ చేశాను. నేను బీపీడీ చేసేటప్పుడు 1 నెల లేటుగా జాయిన్ అయ్యానండి. ఫస్ట్ బ్యాచ్ కాదు, నాకు మొదటి టర్మ్లో సీట్ దొరకలేదు. 1 నెల పోయిన తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత
అందరూ మన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు క్రమశిక్షణ అంటే ఏంటి అనేది చెప్తాను. నేను జాయిన్ అయిన మొదటి రోజుని మా సార్ ఓప్ సార్ గారు కార్డియోవాస్కులర్ టెస్ట్ గురించి చెప్పారండి. ఆ మరుసటి రోజుకి చదువుకుని రమ్మన్నారు. నేను చదవలేదు. దాన్ని 150 సార్లు రాయించారండి. 150 సార్లు రాశానండి. సాయంకాలం 4 గంటలకు క్లాస్కి వెళ్ళామండి. గ్రౌండ్కి వెళ్ళేసరికి నాకు మనకు తెలుసు కదా 160 మంది అటెండెన్స్ ఒక్క నిమిషంలో అయిపోయేదండి. ఏదో పరిచయం ఉండి నా 58 నెంబర్ మర్చిపోయాను. మీకు తెలుసు హ్యాండ్సప్ అండ్ రౌండ్ 400 మీటర్స్ రౌండ్ వేసి వచ్చాను. వచ్చేసరికి మళ్ళీ 800 ట్రాక్ 3 టైమ్స్ వేయమన్నారండి. అయిపోయిందండి. ఆ వేళకి జాయిన్ అయిన 2వ రోజునండి ఇది. 3వ రోజు ఎర్లీ అవర్స్లోని గ్రౌండ్కి వచ్చాను. వచ్చేసరికి జుట్టు ఇలా అందింది. వెళ్ళి కటింగ్ చేయించుకొని రమ్మన్నారండి. ఆ బార్బర్ షాప్కి వెళ్తే ఆర్సీపీ కటింగా అని అడిగాడండి. ఏమండి అక్కడికి తెలిసిందండి నాకు ఏంటంటే ఆర్సీపీఏ కాలేజీ యొక్క క్రమశిక్షణ ఏమిటి అనేది తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ క్రమశిక్షణనే పాటిస్తున్నాను. తర్వాత ఏంటంటే నా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాకు ఇద్దరు పాపలు ఒక పెద్ద పాప యూనియన్ బ్యాంక్లో జాబ్ చేస్తుంది. చిన్న పాప సాఫ్ట్వేర్గా చేస్తుంది. ఇద్దరు సెటిల్ అయిపోయారు. పెద్ద పాప కాకినాడలో ఉంటుంది, చిన్న పాప హైదరాబాద్లో ఉంటుంది. నేను పెద్ద బీఈడీ కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. కాకినాడ సెయింట్ మేరీస్ బీఈడీ కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. ఒక 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తీసేసుకున్నాను. ప్రస్తుతం ఏంటంటే మా నాన్నగారి ద్వారా వచ్చిన బంగారం పని గోల్డ్ స్మిత్ నేను చేస్తున్నాను. దాంతో నాకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి అమ్మాయిలు ఎవరు మాట్లాడద్దు, కొద్దిసేపట్లో అయిపోతుంది. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు. మీటింగ్లో ఏ మీటింగ్ అయినా సరే లాస్ట్లో పిలిస్తే చాలా పెద్ద పనిష్మెంట్ అండి. అందరూ విసిగిపోయి ఉంటారు. అయినా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కనుక నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్య నేర్పినటువంటి చిన్నప్పటి నుంచి విద్య నేర్పినటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమంలో అసలు ఈ కార్యక్రమాన్ని ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ సార్కి అదే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను యాక్చువల్గా బీపీడీ చేసిన తర్వాత ఇది నాకు తెలిసి సార్ నాకు బాగా ఇన్స్పిరేషన్. 10th క్లాసు స్క్వాడ్ డ్యూటీ పడింది. స్క్వాడ్ డ్యూటీ పడితే సార్ నా చేయి పట్టుకుని నాయస్లో నాకు కావాలని చెప్పేసి ఆయన నేను జీబులో 10th క్లాసు స్క్వాడ్ డ్యూటీకి వెళ్ళి అప్పుడు ఆయన క్వాలిఫికేషన్ చూశాను. బేబీ ఎంఎస్సీ అండి, ఎంఎస్సీ క్వాలిఫైడ్ వై దిస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అని చెప్పేసి నేను ఆ రోజు అనుకున్నాను. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ తర్వాత తెలిసిన తర్వాత కాలేజే వాళ్ళది అనే ఉద్దేశంలో అందుకని మళ్ళీ ఆయన బీపీడీ ఎంపీడీ చేస్తుంటారు. ఆ రోజు ఆయనతో ట్రావెల్ చేయడం, ఆ ఎంజాయ్మెంట్స్ మాట్లాడుకోవడానికి బహుశా ఆయన అన్నీ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా చాలా సంవత్సరాల కదా కనుక ఆయన గుర్తులేకపోవచ్చు. కానీ నేను అది ఇప్పటికి కూడా గుర్తించుకున్నాను. నేను ఈ అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంపీడీ కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా నేను డిగ్రీ అవ్వగానే నాకు బీఈడీ బీపీడీ 2 సైమల్టేనియస్గా 2 సీట్లు వచ్చాయి. కానీ షటిల్ బాగా ఆడేవాడిని. స్పోర్ట్స్ జీవితాంతం లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ మెన్లా గడపొచ్చని ఒక దురుద్దేశంతో సదుద్దేశంతో బీపీడీ చూజ్ చేసుకుని బీపీడీకి వచ్చాను. నెక్స్ట్ ఎంపీడీ అయింది. ఒక 1 ఇయరే నేను హైదరాబాద్లో పనిచేస్తాను స్కూల్లో.
మాకు ఆల్రెడీ నేను చదువుతున్నప్పుడు మా బ్రదర్ స్కూల్ ఉంది. ఆయన కొంచెం ఫిలిం ఇండస్ట్రీస్కి వెళ్ళిపోవడం వల్ల ప్రొడ్యూసర్గా ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం స్కూలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 250 మంది స్కూల్. అప్పటి నుంచి ఓకే నాకు దానికంటే ఈ ప్రశ్నే కరెక్ట్ అనుకుని ఆ స్కూల్ని గణపవరంలో భీమవరం పక్కనే ఉంటుంది గణపవరం. ఆ స్కూల్ని 250ది 1400 వరకు తీసుకెళ్ళాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ దట్ ఏరియా, విద్యాజ్యోతి మెరిట్ స్కూల్. ఇంచుమించు 15-20 బ్యాచ్లు పంపించాను నేను ఆ చేతుల మీదుగా. మంచి లాస్ట్ ఇయర్ కూడా 590 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600 మార్క్స్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఎంటెక్ చేసింది, షీ మ్యారీడ్, డీడీ కాలనీ హైదరాబాద్లో ఉంటారు. రెండో అమ్మాయి డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ కంప్లీట్ అయిపోయింది, పీజీకి వెళ్తుంది. మేము 5 మెంబర్స్ బ్రదర్స్. రియల్గా ఆర్సీపీలో చేయటం వల్ల, ట్రైనింగ్ అవ్వడం వల్ల ఒక సిస్టమేటిక్ లీడర్షిప్ క్వాలిటీస్, సిస్టమేటిక్ లైఫ్ అలవాటు. అంటే అంతమంది ఉన్న లైఫ్లో ఇంకా బెటర్గా మనం ఏ రకంగా సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయించినది త్రూ ఆర్సీపీ ద్వారా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి ఏంటంటే మనం ట్రైనింగ్ అయ్యేటప్పుడు శివశంకర్ రెడ్డి గారు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ మొత్తం అందరూ కూడా జస్ట్ కొంచెం ఏజ్ గ్యాప్ తప్ప వాళ్ళు కూడా దే ఆర్ యంగ్స్టర్స్. మేబీ రీసెంట్లీ మ్యారీడ్ అయి ఉంటారు ఆ రోజుల్లో. కనుక మరీ ఇదిగా కాకుండా చాలా లేజర్ టైంలో ఫ్రెండ్లీగానే ఉండేవారు. ఆ యోబు గారు చూస్తేనే మనకి బాగా భయం వేసేది. అంతే తప్ప ఓకే హ్యాపీ డేస్లో హ్యాపీగా సాంగ్ పాడుకోవడానికి అంత లేకపోయినా కానీ ఈ అనుభూతులు ఇవన్నీ కూడా మనం మర్చిపోలేం. యాక్చువల్గా ఈ కాలేజీలో ఉమ్మడి జిల్లాలంటే రాష్ట్రం అంతా కూడా అన్ని ఏరియాలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ అందరూ ఒక చోటు ఉండి ఒకే షెడ్లో లైన్గా మంచాలు వేసుకుని అంత ఆనందంగా ఒకే ఫ్యామిలీలో ఉన్నామంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారే వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్నీ. నేను పీడిన వాళ్ళనుకున్నాను, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యాను, పీడీలు కాలేకపోయాను. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే నే కోరుకున్నా. సోదరి సోదరులు, నీ సుఖమే మే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుకున్నా. రాగాలనంతాలు రాగాలనంతాలు రోగాలనంతాలు భోగాలనంతాలు ఈ అనంతమైన భువిలోన, ఈ అనంతమైన భువిలోన అనంత కోటి జీవరాశు ఇన్ని అనంతాలలోన, ఇన్ని అనంతాలలోన ఏతరాంతమున అంతరాలు అంతమౌనో ఆతరానికే
కూలింగ్ వాటర్ దాటాలని గొంతుకుపోయింది, ఏమనుకోకండి. ఆ తరానికి రాగాలు అనంతాలు, చిన్న మీనింగ్ చెప్తాను ప్లీజ్ 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 ప్లీజ్. రాగాలు అనంతాలు, రాగాలు చాలా ఉంటాయి. భీంపలాస్ అని, మోహన రాగం అని, అనేక రాగాలు. రోగాలు అనంతాలు, షుగరు, బీపీ, థైరాయిడ్, రకరకాలు. రాగాలు అనంతాలు, రోగాలు అనంతాలు, భోగాలనంతాలు. ఒకటి బెడ్ మీద పడుకోవచ్చు, ఒకటి ఏసీ రూమ్లో పడుకోవచ్చు, ఒక మంచం మీద పడుకోవచ్చు, రకరకాల భోగాలు ఉంటాయి. ఈ అనంతమైన భూమిలోన, ఈ మొత్తం భూమిలోన అనంత కోటి జీవరాశులు, వేల వేల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని అనంతాలలోన, ఇన్ని అనంతాలలోన కవి చెప్పారు చూడండి. ఏ తరాంతమున అంతరాలు అంతమౌనో ఆ తరానికే. రాబోయే కాలంలో మీరు మీ పిల్లలకి ఆ తరతరాల అంతరాల్ని పోగొట్టేలాగా మీరు తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. మీ అద్భుతమైనది కంఠధ్వనితో అందరినీ అలరారించారు. నెక్స్ట్ ఇంకెవరున్నా మన క్లాస్మేట్స్ మాట్లాడిన వారు ఏమైనా ఉన్నారా? షణ్ముఖము, మాధవరెడ్డి ఏమైనా ఉన్నాడా? ఓకే, అందరూ మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఫైనల్గా నా యొక్క ఇంట్రడక్షన్. నా పేరు ఏ శంకర్ రెడ్డి. బీపీడీ తర్వాత నేను బీఈడీ చేశాను మెడ్రాస్ యూనివర్సిటీలో. అప్పుడు బీఈడీ పోస్టులు వల్ల రామారావు గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెకండ్ టీచర్ పోస్టులు వేస్తూ ఉంటారు. అప్పుడు బీఈడీకి పోయినాను. తర్వాత అప్పుడు బీఈడీ పోస్టులు మళ్ళీ నుంచి అప్పుడు బ్యాన్ చేశారు. మళ్ళీ 96లో పడినాయి. అంతకుముందు లోపల నేను మళ్ళీ ఎంపీడీ ఎంఏ చేసుకున్నాను. తర్వాత పోస్టులు పడి ఇక్కడ జాయిన్ అయినాను 94లో. అప్పుడే మళ్ళీ బీఈడీ 2 పోస్టులు వచ్చినాయి, పోలేకపోయినాను. తర్వాత ఎంపీలు చేసుకొని పీకే సుబ్రహ్మణ్యం సార్ దగ్గర, శివశంకర్ సార్ దగ్గర చేరాల్సిన వాడిని. తర్వాత పీకే సుబ్రహ్మణ్యం సారు ఫోన్ చేసి ఇట్లా అడిగితే సీటు 24 మెంబర్స్ వచ్చారు. అప్పుడు పీహెచ్డీకి మంచి డిమాండ్ ఉండేది. అప్పుడు సుబ్రహ్మణ్యం సారు అక్కడ వాళ్ళతో కూడా పోరాడి నాకు నిజంగా సీట్ ఇప్పించాడు. తర్వాత నేను ఎప్పుడు పోయినా కానీ నేను సార్ ఇంటి దగ్గరే ఉండేవాడిని. తర్వాత వేరే రూమ్లో పెట్టేవాడిని. నేను ఎప్పుడు కూడా రూమ్ చూసుకోవాలి, తక్కువ ఎక్స్పెండిచర్. సార్ కూడా ఎందుకంటే సింపుల్ ఫ్యామిలీ కాబట్టి ఆయన కూడా సింపుల్గానే చూస్తాడు అందరినీ. వాళ్ళ ఇంటనే పొద్దున్న టిఫిన్ తినేవాడిని. ఎప్పుడన్నా పోయింటే సారు నేను నిద్ర లేని రాత్రులు 20 రోజులు గడిపినాం నా పీహెచ్డీ కంప్లీట్ కావడానికి. 20 రోజులు పోవడము, నైట్ ఆడ చేసుకోవడం, మళ్ళీ వీడికోసం ఏదో ఒకటి పొరపాటు ఉంటారు. మళ్ళీ పొద్దున్న 10 గంటలకు పోతే మళ్ళీ నైట్ వచ్చేవాళ్ళం. సో సారు ఫస్ట్ పీహెచ్డీ, ఐ డిడ్ మై పీహెచ్డీ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ప్రొఫెసర్ పీకే సుబ్రహ్మణ్యం గారు. ఫస్ట్ నేను ఆంధ్రాలో నేను చేసేది కాకుండా నేను ఒకసారి ఎంపీడీ స్టూడెంట్స్ ఇక్కడ బ్యాచ్ కొంచెం లేట్ అవుతా ఉంటే బీపీడీ అయిపోయిన తర్వాత ఎంపీడీని అక్కడికి పంపించిన 20 మంది పోయినారు. 20 మెంబర్స్ పాండిచ్చేరి యూనివర్సిటీలో చేర్పించినాడు. సార్కు చెప్పిండి హెల్ప్ చేసినారు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో 9-10 మంది పీహెచ్డీ చేసుకున్నారు సార్ దగ్గర. సో అంత అభిమానంగా సారు ఈ కాలేజీలో పనిచేశాడు కాబట్టి ఒక ప్రొఫెసర్గా అక్కడ అందరికీ ఆదరాభిమానించి మినిమం 15-14 మంది ఆంధ్ర స్టూడెంట్స్కి పీహెచ్డీ సీట్లు ఇచ్చాడు. సో ఐ థ్యాంక్ఫుల్ టు సార్ ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యుయేషన్. ఈ విధంగా నాకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను 95లో మ్యారేజ్ చేసుకున్నాను. మా మిస్సెస్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ టీచరు. నాకు 2 పిల్లల సంతానము. పెద్ద బాబు లండన్లో ఉంటుంది, వాళ్ళకి మ్యారేజ్ చేసినాము. సాఫ్ట్వేర్గా ఉన్నారు 2. రెండో పాప ఎంబీబీఎస్ అయిపోయి ఎండీ పీడియాట్రిక్స్ చేస్తాను ఇప్పుడు. తర్వాత మా ఇక్కడే రాజంపేట, కడప జిల్లా. నేను అప్పుడు చేరినప్పుడే నేను బాల్ బ్యాడ్మింటన్ నేషనల్స్ నేను మన ఎగ్జామ్లో కూడా అప్పుడు బాగా ఆడేవాళ్ళం. మళ్ళీ తర్వాత టెన్నిస్లకు మైగ్రేట్ అయ్యి టెన్నిస్లో ఐ డిడ్ మై ఎన్ఐఎస్ పాండ్యాల. తర్వాత టెన్నిస్లో కూడా ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఆడతాను. ఇప్పుడు కూడా నాకు ఆల్ ఇండియాలో ర్యాంక్ ఉంది. సో దిస్ ఈజ్ మై బ్రీఫ్ హిస్టరీ. మనము ఇక్కడ నేర్చుకునేటువంటి
డిసిప్లిను, పంక్చువాలిటీ, ఆ రెగ్యులారిటీతోనే మనము ఇంత సక్సెస్గా ఉన్నాం. మనం అందరం కూడా ఇక్కడ ఇంతసేపు 3 hours దగ్గర కూర్చోలేన్నాం. అదే ఒక ఆర్డినరీ మ్యాన్ ఈ విధంగా కూర్చోలేడు. ఆ ఫిట్నెస్సే వేరు, ఫిజికల్ ఫిట్నెస్సే వేరు. ఆ ఫిట్నెస్ అనేది మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్నుకోవడము, ఇందులో ఉండడము మన అదృష్టం. మనము ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు, అనారోగ్యాన్ని సంపాదించకుండా ఉండాలి. అనారోగ్యం సంపాదించకుండా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఉదయం అంతా నిద్రపోవాలన్నా, అర్లీ టు రైజ్, అర్లీ టు స్లీప్, మేక్ ఏ మ్యాన్ వైజ్ అండ్ వైజ్. కాబట్టి ఎప్పుడు కూడా వెల్తీగా ఉండాలంటే తక్కువ టైంలో నిద్రపోవాలా, కరెక్ట్ టైంలోనే లేయాలి, ఎక్కువ ఫిజికల్ వ్యాయామ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మహాదేవరెడ్డి. నెక్స్ట్ ఫాలోడ్ బై ఎనీవన్? పీసీ బాబు ఉంటాడు హాస్టల్లో, పక్కనే ఉన్నాడు. నేనున్నానని ముందు ఇప్పుడే మన కాలాతీతమైంది. మిత్రులు కొంచెం తెలుసుకొని మళ్ళీ మనం గురువులు పూజించుకోవాలా, మళ్ళీ వారి యొక్క మెసేజ్ని కూడా మనం వినాలి. థ్యాంక్ యూ మహాదేవరెడ్డి గారు. గురువులకందరికీ నమస్కారం. అందరూ బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాలి. సార్ ప్లీజ్, స్టూడెంట్స్ ప్లీజ్. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మన గురువులు రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్లీజ్, రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్గా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంటా. ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం అక్కడ మాట్లాడటం వల్ల సరిగా కొంచెం సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మనకేదో మాట్లాడుతుంటే బాగా మంచి వాయిస్ బాగా వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నా అదృష్టం ఏంటంటే నేను చదివేటప్పుడు ఎప్పుడైనా సరే దాదాపు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అంటే తర్వాత డిగ్రీ ఎడ్యుకేషన్లో రాగానే నాకన్నా చిన్నవాళ్ళే మా గురువు. వయసులో నాకన్నా చిన్నవాళ్ళే నా గురువులండి. నేను యాక్చువల్గా గురువుల యొక్క సలహాలతో ఇదే ప్రొద్దుటూరులో మనం టీచింగ్ ప్రాక్టీస్ చేసినటువంటి స్కూల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో నేను ఎప్పుడైతే ఏది మన ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఆ స్కూల్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి 36 years సర్వీస్ చేసి, అంతకన్నా ముందే నాది LLB అంటే BL అయిపోయిందండి. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాడు. హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ ఉండాలన్న పద్ధతిలో మన యొక్క ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉంటున్నామంటే ఆ రోజు మన గురువుగారు మనం ఎంత కష్టపెట్టి డిసిప్లిన్ నేర్పించారో ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క కదలిక, మనకేంటంటే డాక్టర్ ఎన్ పరమేశ్వరరావు గారు, తర్వాత మన శివశంకర్ రెడ్డి గారు, పికే సుబ్రహ్మణ్యం గారు, లైలారవి సారు, ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారు, సుభద్రమ్మ మేడం, తర్వాత బాలా త్రిపుర సుందరి మేడం డ్యాన్స్, తర్వాత యోగు సారు, ఏది ఎంత మన గురువుగారిని ఏది మనం ప్రతి ఒక్క నడక, ప్రతి ఒక్క నిమిషం. ఈరోజు నా వయసు యాక్చువల్గా 74 సంవత్సరాలు, రేపు 20వ తారీఖు అయిపోతాయండి. రేపు జూలై 20వ తారీఖు 1950 నా డేట్ ఆఫ్ బర్త్ అండి. అదేదో అదృష్టం బాగుండే 1960లో మా అంటే మేము 5 మంది అన్నదమ్ములం అండి. మా పెద్దన్నయ్యకు అక్కడ జాబ్ వచ్చింది నర్సరావుపేటలో సార్ మున్సిపల్. అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్గా చేసి అప్పుడు నా వయసు 10 సంవత్సరాల వయసు అండి. యాక్చువల్గా మనం ఎందుకు తక్కువ ఎక్కువ అనేది డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అక్కడ కాబట్టి అదో 60 చేశారు. 1950 బదులు 1960 చేశారండి డేట్ ఆఫ్ బర్త్. చేసేసి 2020లో నేను రిటైర్ అయిపోయాను. టోటల్గా ఏదైనా సరే 36 సంవత్సరాలు సర్వీస్ చేసి మన ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే స్కూల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఏదో ఇక్కడ లోకల్గా ఎటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే మన యొక్క గురువుగారి యొక్క ప్రత్యేకత, ఆ యొక్క డిసిప్లిను జిల్లాలో ప్రతి ఒక్కరికి ఏదో నేను మెయింటైన్ చేసి ఉంటే ఇక్కడ డిసిప్లిన్ అంతా
మన గురుగారికి తెలుస్తుంది. ఇక లోకల్గా ఉన్నాం కాబట్టి అందరూ ఇక్కడ ఆల్రెడీ మన గురువు గారు, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లెక్చరర్స్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి పరిచయం, వాళ్ళు నాకు బాగా పరిచయం చేయడం. ఇదో నా అదృష్టం ఏంటంటే నేను ఒకసారి పరిచయం, ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోరండి. ఇక్కడ దాదాపుగా 99% మన యొక్క క్లాస్మేట్స్ అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ బాబాయ్ అని పిలుస్తారండి. సో ఏదేమైనా సరే ఎంత చేసినప్పటికీ కూడా మన యొక్క గురువుల్లో మనం నిరంతర విద్యార్థులుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి మీరంతా అందరూ కూడా ఏమి చేసినప్పటికీ కూడా ఎంత చెప్తున్నప్పటికీ కూడా అది తక్కువేనండి. కానీ ఈరోజు మనం ఈరోజు ఇది పెద్ద రీఛార్జ్ అండి. ఈరోజు 75 సంవత్సరాల వయసులో నాకు నిజంగా మన యొక్క క్లాస్మేట్స్ అందరం, మన బ్యాచ్మేట్స్ అందరం మన యొక్క గురువు గారిని అందరినీ కొలుచుకుంటూ ఇక్కడ మనం కలుస్తున్నామంటే ఎంత ఆనందం అండి. ఇంకో 10 సంవత్సరాల వయసు పెరుగుతుందండి. ఇప్పుడు 85 వరకు ఖర్చు ఎటువంటి పరిస్థితులు నేను చావనండి. మధ్యలో ఏదనుకోకుండా పోతే ఓకే, నో ప్రాబ్లం. ఏది ఏమైనప్పటికీ కూడా పోయిన వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు ఏదేమైనా అది సరే ఉన్నంత వరకు మనం మంచిగా చేయాలి. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ 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 అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ నెంబర్లు అన్నీ తీశారు, అవన్నీ జాగ్రత్తగా పంపిస్తారు. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసుకుంటా పరిచయం అందరూ బాగా ఒకరొకరు బాగా పరిచయంలో పెట్టుకొని కాంటాక్ట్లో పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ అందరూ కొంచెం మంచి ఆయురారోగ్యాలతో మెలుగుతూ బాగా ప్రశాంతంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో నేను నా యొక్క తలపు చేస్తున్నాను సార్.